బెస్ట్ కేర్ అంటే బెస్ట్ కేర్ హెల్త్ కార్డ్ సార్. యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్తే ఓపీ రాస్తారు కదా, ఓపీ దగ్గర నుంచి అడ్మిట్ అయ్యేంత వరకు 20 to 50% ఆఫ్ ఉంటుంది సార్. మీకు ఇన్సూరెన్స్ ఐడియా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. మార్కెట్లో కూడా చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఏంటంటే అడ్మిట్ అయ్యి 24 hours హాస్పిటలైజేషన్ అవ్వాలి. మాది అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు. ఓపీ దగ్గర నుంచి అడ్మిట్ అయ్యేంత వరకు డిస్కౌంట్స్ వస్తాయి. ఫ్రీ కన్సల్టేషన్స్ ఒక 10 to 15 కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఏరియా వైజ్గా. అండ్ డయాగ్నోస్టిక్స్ ఆన్ కాల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ మేము. నార్మల్గా అయితే బెస్ట్ కేర్ హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఇందులో ఫ్రాంచైజీస్ అనేది కూడా ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరు? ఫ్రాంచైజ్ ఏంటంటే సార్, ఇప్పుడు మేమిప్పుడు విజయవాడ బేస్, హైదరాబాద్లో ఉంది ఆఫీస్. సో ఈ 2 areas వరకు మనము లిమిటెడ్గా ఒక పర్సన్ టేక్అవుట్ చేయొచ్చు. కానీ ఫ్రాంచైజ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ లోకల్లో ఉన్న పీపుల్, ఈవెన్ విలేజెస్లో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళేమి చదువుకోవాల్సిన అవసరం లేదు. అంటే కింద వాళ్ళు కానివ్వండి, కొంతమందికి సర్వీస్ ఓరియంటెడ్ లాగా ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇన్కమ్ సోర్స్ ప్లస్ సాటిస్ఫాక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మన ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్లలో సో అంటే రేంజ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంది? 1 lakh సార్. 1 lakh ఇస్ మినిమం. 1 lakh ఇస్ మినిమం. అండ్ హైయెస్ట్ ఎంత అండి? 15 lakhs. సో అండ్ మీరు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏంటి ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల? ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే సార్, ఆన్లైన్ సపోర్ట్ ఇస్తాము, కస్టమర్ సపోర్ట్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ వాళ్ళు ఏంటంటే నామినల్ వర్క్ చేసుకుంటే కనుక మినిమం వచ్చేటప్పటికి 1 to 3 lakhs వరకు వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు సార్ పర్ మంత్. పర్ మంత్. అండ్ ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్లో కూడా మన హెల్త్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజర్స్ కూడా అక్కడి నుంచి కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. అంటే కామన్ పీపుల్కి ఇది మన హెల్త్ కార్డ్ అనేది ఎలా బెనిఫిట్ అవుతాయి? సార్ మా కాస్ట్ ఎంతో తెలుసా? ఇయర్కి 1000 రూపీస్ మాత్రమే ఇద్దరికి కలిపి. సో ఒక కన్సల్టేషన్కి వెళ్ళారనుకోండి, ఐ కన్సల్టేషన్కి 500 నుంచి 600 రూపీస్ ఉంటుంది. ఎంత మినిమం చిన్న ఊర్లో అయినా సరే 300 నుంచి 400 రూపీస్ దాకా కన్సల్టేషన్ ఉంటుంది. కన్సల్టేషన్ అనేది ఫ్రీ సార్ మనకి. ఓపీ కన్సల్టేషన్ ఫర్ ఐ, డెంటల్ ఇలాగ 10 కన్సల్టేషన్స్ ఇస్తున్నాం ఒక పర్సన్కి. మరి ఆ 10లలో స్కిన్ అండ్ ఇంకా డిఫరెంట్ ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? సో స్కిన్ ఉంది, ఐ ఉంది, డెంటల్ ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది, ఆర్థరైటిస్ ఉంది, క్యాన్సర్ ఉంది, డయాలసిస్ కూడా యూజ్ అవుతుంది సార్ ఇది. ఈవెన్ థైరాయిడ్ పేషెంట్స్ వాడచ్చు మన కార్డు. బీపీ షుగర్ పేషెంట్స్ ఉంటారు ఈ మధ్య రెగ్యులర్. సో ఎవ్రీ మంత్ వాడాలి కదా వాళ్ళు. ఎవ్రీ మంత్ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా మన కార్డ్ అనేది యూజ్ అవుతుంది సార్. అసలు మన దగ్గర ఎన్ని హాస్పిటల్స్ వరకు కనెక్టివిటీ అనేవి ఉన్నాయి? 3500+ ఉన్నాయి సార్ ప్రెసెంట్. అది కాకుండా డయాగ్నోస్టిక్స్ ఇంకో చాలా ఉన్నాయి సార్. డయాగ్నోస్టిక్స్ ఏరియా వైజ్గా చూసుకుంటే కనుక 10 to 20 డయాగ్నోస్టిక్స్తో టైఅప్ ఉంది సార్. సో థ్యాంక్ యూ శ్వేత గారు. సో మరి మీ ఫ్రాంచైజీ కూడా మరి సూపర్ సక్సెస్ అవ్వాలి, హెల్త్ సెక్టర్లో అందరికీ ఇంకా బాగా ఉపయోగపడాలని కూడా కోరుకుంటాము. సో గైస్ మరైతే హెల్త్ సెక్టర్లో కూడా సో ఇది ఒక మంచి విప్లవం అని చెప్పుకోవాలి. చాలా వరకు హెల్త్ కార్డ్స్ ఏదైనా తీసుకున్నాము అంటే కొన్ని డివిజన్స్ వరకే ఆగిపోతుంటుంది. కానీ వీళ్ళైతే ఆయుర్వేదిక్ అండ్ అలాగే స్కిన్కి సంబంధించినవి అండ్ క్యాన్సర్ ఇలా ఎన్ని చెప్తుంటే ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారా అన్నట్టు కూడా నాకు అనిపిస్తూ ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ అ బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైనా కానీ హెల్త్ సెక్టర్లో ఒక బిజినెస్ ఆపర్చునిటీని ట్రై చేయాలి అనుకుంటున్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆప్షన్. సో యూ క్యాన్